Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన ఊపు మామూలుగా లేదు. టెంపర్ నుండి వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇక ఇండియన్ ప్రైడ్ RRR మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన సృష్టించిన సంచలనం కూడా అంతా ఇంత కాదు. తన నటనతో ఏకంగా గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ ఇమేజ్ ను మరింత కాపాడుకుంటూ వరుసగా హాలీవుడ్ రేంజ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి లైనప్స్ ని మొదలు పెట్టేస్తున్నాడు. ఇందులో ముందుగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ 31st మూవీ డ్రాగన్ భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా దీనికి కంటిన్యూస్ గా సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ డ్రాగన్ 2 కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక దీని తర్వాత పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఇదివరకే మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్న దేవరా మూవీకి కూడా ఇప్పటికే సీక్వెల్ ప్రకటించేశారు. సో ఆ సినిమా కూడా ఎప్పుడైనా సెట్స్ పైకి వెళ్ళొచ్చు. ఇక ఇవే కాకుండా లేటెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ చిత్రాన్ని కూడా లాక్ చేశారు హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్. ఇందుకు సంబంధించి రీసెంట్ గానే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో ఎలా చూసినా ప్రస్తుతం తారక్ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. ఈ క్రేజీ లైనప్ చూసిన నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇవన్నీ స్క్రీన్ మీదకు రావడానికి ఎంత టైం పడుతుంది, ఏది బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా జరుపుకుంటోంది. KGF, సలార్ వంటి పాన్ ఇండియన్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఎన్టీఆర్ ను పూర్తిగా సరికొత్త మాస్ అవతార్లో చూపించబోతున్నారు నీల్. దాదాపుగా 400 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు తారక్. అరవింద సమేత వీరరాఘవ లాంటి మాసివ్ సెన్సేషన్ తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చింది. శివుడి కుమారుడు, పార్వతి గర్వం, శాశ్వత సేనాపతి అంటూ గాడ్ ఆఫ్ వార్ గా కీర్తించబడిన కార్తికేయుడి సినిమాను రీసెంట్ గానే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. త్వరలో షూటింగ్ షెడ్యూల్ వివరాలు కూడా ప్రకటిస్తారు. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీకి కూడా సీక్వెల్ ఉందని టాక్ నడుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతోంది. సో ఎలాగో డ్రాగన్ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి ఈ మధ్యలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీని ట్రాక్ లోకి తెచ్చే అవకాశం ఉంది. దీనికి ఖచ్చితంగా ఒక ఏడాది సమయం పట్టొచ్చు. దీంతో పాటు దేవరా 2 కూడా లైన్ లో ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది తెలియదు. ఇది ముందు వెనక అయితే మాత్రం డ్రాగన్ 2 లైన్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. సో మొత్తంగా ఈ లైనప్ చూస్తే మరో 3 ఏళ్లు తారక్ డైరీ ఫుల్ అయినట్లే అనిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అభిమానులకు రానున్న 3 ఏళ్లు తారక్ సినిమాలతో మాస్ జాతరే. సో దట్స్ ఆల్ గైస్. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియన్ లైనప్స్ పై మీరు ఏమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.